ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. విన్నాను. నాకు వీడియో పైన ఫ్లాష్ బ్యాక్ వద్దు. నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా వాడు చెప్తానంటే వినడేంటి? ఈయన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడు ఏంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా 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 అయ్యా అమ్మా అమ్మా. ఏంటి నీ ప్లాన్? అలా చూస్తావేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా ప్లీజ్. అమ్మా 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 అయ్యా. అసలు కళ్యాణ్ గడెట్టాడు చూడు, నువ్వే ఇన్ని చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? ఇక్కడే ఉన్నావు కదా. ఆహా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. అమ్మా అమ్మా అమ్మా. రేయ్, నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాయి దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హలువా? చెప్పేస్తాను రా, చెప్పు. మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు ఏటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి వెళ్ళి చెప్పు 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 చెప్పు. రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? Where is the patient? Hey you! Where is my patient? వాడు పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. Stupid nonsense! ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను కదా. లేదండి, వాడికి మెమరీ లాస్ లేదండి. ఆడికి మెమరీ లాస్ ఉంది. లేదండి, నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలు గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ పేషెంట్ రే పేషెంట్. హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా, వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఛీ, నీ అబ్బా. ఒరే హలువా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరే, నువ్వు మామూలుడివి కాదురా. ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ని చేసావు కదరా. ఒరే, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా? నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. వాడు మలేషియాకి ఎందుకు వచ్చాడు? ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకయ్యాడు? మానేశాడా? ఈ డిసెంబర్ 16th ఏంటి? 16th కి ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ ని కొట్టాలి, లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడో ఉంటుంటాడు. ఎక్కడ?
police officer from India. Can I see that footage? Please come. Another camera. Hey, give the money. Give the money right now. Make it fast. Hey, you. Hey. Take the money out. Take the money out. Or else I'll shoot you. Hey. 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 Stop right there. Don't come forward. Otherwise I'll shoot you. Hey. అసలు ఏంట్రా నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీయేనా? ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ గొడవేనా? మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోవడానికా? నీకేదన్నా అయితే మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి. సార్ మీరు గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు దొరుకుతాడు దొరకడు దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ గోల్ దొబ్బుతావు ఏంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకుంటున్నాం. బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. ఇష్యూ ఇక లాభం లేదు బావగారు. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండొద్దు బాబు గారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బాబు గారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ అయిన మీటింగ్. ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా? తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. ఏ నువ్వు ఊరుకోవా. నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్. మీరు చెప్పినట్టుగానే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ అయిందో కనుక్కో. ఓ బాబోయ్ మొత్తం నిండిపోయింది. హల్వా ఒరే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావురా. దొరికిపోదాం అనుకుంటున్నా. ఆ? టెన్షన్ పడుకో. నేనంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. ఆ! వెళ్ళేసి వచ్చేస్తానే. ఓరి బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. ఆ? మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? ఏంటి చీటింగా? అబద్ధమా? ఎంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందేంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను. అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది. నువ్వు హర్ట్ అయ్యావు అంతేగా? అది కాదు. నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అనరేంటి? ఓ మీదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తిన్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేసానేంటి? అంటే మెమరీ లాస్. అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం. పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా?
వాట్? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు. అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను, నువ్వు చెప్పుకున్నా నటిస్తున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు. గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా? హలో డాడీ, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడు. కాదు నేను సార్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో నో నో, సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పనేంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫిషియల్ గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానా గడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగో 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, ఈ మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్ కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దాన్ని కొట్టడానికే వాడి ఇక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందు వచ్చాడంటే ఖచ్చితంగా రెక్కి చేసి ఉంటాడు. ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడు ఆ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్. వీడు థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? ఎవర్రా రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. కళ్యాణ్, మై పార్ట్నర్ ఇన్ క్రైమ్, దొంగ. నాకు డబ్బే ముఖ్యం.